Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course April batch admissions are open. మీరు ఈ బ్యాచ్లో చేరాలని అనుకుంటే దెన్ మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి ఈ బ్యాచ్లో రిజిస్టర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్? Kevin's complete spoken English course is the only course that is about 10 months in duration. ఎందుకు 10 months? స్కూల్ డేస్లో ఒక తెలుగు మీడియం స్టూడెంట్ చాలా ఫౌండేషన్ మిస్ అయి ఉంటాడు. దట్స్ బికాస్ ఆఫ్ మేబీ పువర్ టీచింగ్ ఫెసిలిటీస్ ఆర్ మంచి ఇంగ్లీష్ చెప్పే టీచర్ దొరకకపోవచ్చు. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చేసి ఒకటేసారి గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియంలో చేసేటప్పటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా, జాబ్స్ కోసమన్నా, ప్రమోషన్ కోసమన్నా, కమ్యూనికేషన్ కన్నా, లెటర్ డ్రాఫ్టింగ్ కన్నా ఇలా ఇబ్బంది పడతారు. సో అప్పుడు సొల్యూషన్ ఏంటి అని వెతుకుని పోయి ఒక 30 days 60 day స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేద్దామని చేరుతారు. 30-60 daysలో మీరు స్కూల్ స్టేజ్లో పోగొట్టుకున్న మొత్తం ఫౌండేషన్ రాదు. ఇది మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి అండ్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా చాలా స్టూడెంట్స్ వాళ్ళ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం 30-60 day కోర్సెస్ చేరుతుంటారు. అలా 2, 3, 4, 5 కోర్సెస్ చేరుతారు. ఎన్నో మెటీరియల్ కొంటారు, ఎన్నో బుక్స్ కొంటారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాబ్లం అండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఎందుకంటే మీరు సొల్యూషన్ కరెక్ట్ అర్థం చేసుకోవాలి. స్కూల్ స్టేజ్లో మీరు కొంచెం ఫౌండేషన్ మిస్ అయ్యారు. దానికి ప్రభావమే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్గా ఫేస్ చేస్తున్నారు. అదే ఫౌండేషన్ని ఇప్పుడు మీరు పొందితే మీరు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు, ఒక ప్రొఫిషియెంట్ రైటర్ అవుతారు. మా కోర్స్లో వీ కవర్ 10 language learning areas. ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏమైతే చేస్తాడో ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, ఆ పని చేయడం వల్ల వాళ్ళు ఎలా అయితే ప్రొఫిషియన్సీ సంపాదిస్తున్నారో, ఫ్లూయెన్సీ సంపాదిస్తున్నారో అదే పని నేను మీతో చేపిస్తున్నాను. కాకపోతే మనం ఇప్పుడేం స్కూల్ స్టేజ్లో లేము, మనం అడల్ట్స్ కాబట్టి ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం నా టీచింగ్ మొత్తం తెలుగులో ఉంది అండ్ వెరీ ఈజీగా ఉంది కాబట్టి మీరు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ చేయగలుగుతాము. కానీ ఆ తక్కువ టైం కూడా మనకి 10 months డ్యూరేషన్ అవుతుంది. సో ఎందుకు 10 months? ఈ 10 monthsలో మనం బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఇలా ఈ ఒక్క కోర్స్ చేరడం వల్ల మీకు 10 courses చేరిన లాభం ఉంటుంది. చాలా స్టూడెంట్స్కి ఒక భయం ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు చేయలేదు, ఎన్ని సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు వచ్చేస్తుందా ఇంగ్లీష్? కొందరికి ఏజ్ భయం ఉంటుంది. నాకు ఇంత ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతానా అన్న డౌట్ ఉంటుంది. కొందరికి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి, ఎంతో మనీ ఖర్చు పెట్టి, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తిరిగి విసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నా వల్ల కాదు, ఇది అవుతుందా అనేసి. మీ అందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే, ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ సింపుల్గా కామన్ సెన్స్తో ఆలోచించండి. మీరు స్కూల్ స్టేజ్లో ఒక పని చేయలేదు, ఇప్పుడు చేస్తే అది పాసిబుల్. నా కోర్స్లో నాకు రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ ఉంది. సో ఐ విల్ షో యూ మై స్టూడెంట్స్ రిజల్ట్స్. Watch it now and decide for yourself. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic. Hi, my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017 and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. సో మీకు మా స్టూడెంట్ రిజల్ట్స్ ఇప్పుడు చూశాక మీకు నమ్మకం కుదిరింది అని అనుకుంటున్నా. అండర్స్టాండ్ వన్ థింగ్, కమిట్మెంట్కి ఇంట్రెస్ట్కి తేడా ఉంటుంది. చాలామందికి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడాలని ఒక అవసరం ఉంది, ఒక కోరిక ఉంది, ఒక డిజైర్ ఉంది. కానీ అది కేవలం ఒక ఇంట్రెస్ట్ మాత్రమే. కమిటెడ్ అంటే వాళ్ళు ఈ కోర్స్ చేరుతారు. ఈ కోర్స్లో 200 వీడియోస్ ఉంది. ప్రతి వీడియో తర్వాత నేను ఒక హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ 200 హోంవర్క్ నేను చేస్తాను. 200 days హోంవర్క్ మీరు చేస్తాను అంటే నేను మీకు ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ గ్యారంటీ ఇస్తాను. ఈ కోర్స్ చేరడం వల్ల మీరేం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అయిపోరు, ఏం రైటింగ్ మీకు ప్రొఫిషియన్సీ వచ్చేది.
ఈ కోర్సులో నేను చెప్పే పని మీరు చేస్తే మీరు కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎలా మంచిగా సంపాదించుకుంటాడో ఫౌండేషన్ స్కూల్ స్టేజ్లోనే దానికి సరి సమానంగా అవుతారు. అండ్ రిజల్ట్స్ మీరు చూశారు కూడా. సో దెర్ ఆర్ లాట్ మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మై కోర్స్. వాళ్ళ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిజల్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే టు హెల్ప్ యూ అండర్స్టాండ్ దట్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా మీరు కమిటెడ్ స్టూడెంట్ అయితే ఇది పాసిబుల్. మీరు 30-60 డే కోర్స్ చేస్తుంటే మీకు అది అట్లా రాదు. అఫ్కోర్స్ మీరేమో నేర్చుకుంటారు అక్కడ పోయి. యూ విల్ లెర్న్ సమ్ గ్రామర్, యూ విల్ లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, బట్ అండర్స్టాండ్ దట్స్ అబౌట్ ఇట్. దానికన్నా ఎక్కువ ఏం లేదు. కానీ నిజంగా ఓకే సార్ మా కాన్సెప్ట్ అర్థమైంది, వి అండర్స్టాండ్ అవర్ మిస్టేక్, స్కూల్ స్టేజ్లో ఈ ఫౌండేషన్ మిస్ అయ్యాము, ఇప్పుడు మేము కవర్ చేయాలనుకుంటున్నాము, మీ మెథడ్ మాకు అర్థమైంది, మీ రిజల్ట్స్ కూడా మాకు అర్థమైంది, మేము కూడా అట్లాంటి రిజల్ట్ వీడియోలో మేము ఒకరోజు రావాలనుకుంటున్నాము, నేను ఇంట్రెస్టెడ్ కాదు సార్, నేను కమిటెడ్ అంటే నేను ఈ కోర్స్ చేరుతా, నేను డైలీ టైం ఇస్తా, నేను డైలీ హోంవర్క్ ఎఫర్ట్ ఇస్తా. టైం, మనీ, ఎఫర్ట్ ఈ 3 ఇచ్చేవాళ్ళే కమిటెడ్ స్టూడెంట్. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే దెన్ ఈ ఏప్రిల్ బ్యాచ్ మీరు చేరొచ్చు. April 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. మీరు ఈ బ్యాచ్ చేరండి బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ April 3. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, సో అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే దెన్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ సేయింగ్ సార్ దిస్ ఇస్ మై నేమ్, ఇది నా ఈమెయిల్, ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, నేను ఏప్రిల్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, దిస్ మై వాట్సాప్ నెంబర్, నాకు మెసేజ్ చేయండి, నేను ఈ బ్యాచ్లో మిమ్మల్ని తీసుకుంటాను. ఫీజ్ ఈజ్ ₹5,500 ఫర్ దిస్ ఎంటైర్ కోర్స్. కొందరికి 5,500 ఎక్కువ అమౌంట్ అని అనిపించింది. ఐ సెడ్ సి మోస్ట్ పీపుల్ స్పెండ్ ఆన్ పాల్ పైన, సిగరెట్ పైన ఎక్కువ ఖర్చు పెడతారు, బియర్ పైన ఎక్కువ ఖర్చు పెడతారు. సో 5,500 ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది మీకు ఈ కోర్స్, అండ్ యూర్ డూయింగ్ దిస్ ఫర్ ఇంగ్లీష్. ఒక్కసారి గట్టిగా కూర్చుని ఈ ఒక్క పని ఫినిష్ చేయండి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండదు. సో దానికోసం 5,500 ఈజ్ అ వెరీ 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 లెస్ అమౌంట్. ఓకే, ఐ అండర్స్టాండ్ కొందరికి రైట్ నో 5,000 కొంచెం ఛాలెంజింగ్ ఉండొచ్చు. సో వీ హ్యావ్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే దెన్ ఎస్ యూ కెన్ పే యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్. 5 months ఇన్స్టాల్మెంట్ ఆప్షన్, ఓన్లీ 1,200 rupees. 1,200 rupees is pretty much affordable. సో యూ కెన్ డూ ఇట్. మీ ఇంగ్లీష్ కోసం, మీ లైఫ్ కోసం, మీ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఆ మాత్రం ఎఫర్ట్ మీరు తీయాలి అండ్ ఆ మాత్రం కమిట్మెంట్ మీరు చూపించాలి. ఈ మినిమం ఫీజ్, టైం, ఎఫర్ట్ ఇది ఒక టెస్ట్ అన్నమాట. ఎందుకంటే 10 month కోర్స్ అనేది పెద్ద టెస్ట్. ఈ పెద్ద టెస్ట్ ముందు ఈ చిన్న టెస్ట్, ఈ 3 విషయాలు మీరు మీట్ అవుతారా అనేది. సో ఇది కూడా మీరు పాస్ అవుతారంటే మీరు ఇది పాస్ కాలేరనే అర్థం. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. వీలైనంత వరకు స్టూడెంట్కి ఎంత అఫోర్డబుల్, ఎంత డూయబుల్ చేయాలో నేను చేసినాను. కానీ మీ సైడ్ నుంచి కూడా మీరు కమిట్మెంట్ చూపిస్తేనే ఇందులో దిగి ఇది ఒక పెద్ద జర్నీ, ఈ జర్నీని మీరు కూడా సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేయగలుగుతారు. సో ఇఫ్ యు ఆర్ ఎ కమిటెడ్ స్టూడెంట్, 10 months course, 5,500 installment option for credit cards. Yes, ping me on WhatsApp to take admission in April batch. I will see you in the course. Thank you so much. Bye.